హలో 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 మీడియా మిత్రులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. 2014 నుంచి 19 దాకా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగున్న అమరావతిని ప్రతిరోజు ఫ్లడ్ లైట్లో నైట్ కూడా పనిచేసుకుంటా కూలీలు, అలాగే ప్రతిరోజు కొత్త శంకుస్థాపనలు, కొత్త గృహప్రవేశాలు చేసుకుంటా 2014 నుంచి 19 దాకా ప్రతిరోజు కలకల్లాడుతున్న అమరావతిని ఎంతోమంది యువకులు కొత్తగా ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఎంబీఏలు పూర్తి చేసి, కొద్ది గొప్ప డబ్బులు చేతిలో పెట్టుకొని ఎంతోమంది యువకులు రాజధాని వస్తుంది, మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకుందాం అని చెప్పి కొత్త ఆశలతో వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలు, కొత్త హోటళ్ళు, కొత్త సినిమా థియేటర్లు, కొత్త ఇండస్ట్రీస్ పెట్టుకుందామని వచ్చి ప్రతిరోజు పండగ వాతావరణంగా ఉన్న అమరావతిని కేవలం ఒక దుర్మార్గపు చర్య వల్ల, ఒక దుర్మార్గపు ఆలోచనల వల్ల 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక డెసిషన్ వల్ల ఈరోజు అమరావతి ఒక ఎడారిలాగా, ఒక శ్మశానంలాగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసుకున్న ఈ డెసిషన్ వల్ల రానున్న 28 రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి అంటే 3 మండలాలు, 25 గ్రామాలు, 27,000 కుటుంబాలు, 1,00,000 మంది జనాభా అని మీరు అనుకుంటున్నారు. కానీ అమరావతి చుట్టుపక్కల ఆనుకోనున్న సుమారు 40 కాన్స్టిట్యున్సీలు, మా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్న 30 కాన్స్టిట్యున్సీలు, ఎవరైనా ఈ 32 కాన్స్టిట్యున్సీల్లో మీ అభ్యర్థులు ఎవరైనా సరే గుండెల మీద చేసుకొని మేము గెలవగలం అనే చెప్పే ధైర్యం మీకుందా? నేను ఛాలెంజ్ చేయడానికి రెడీగా ఉన్నా. ఈ 32 గ్రామాల్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మా పార్టీ టీడీపీ కూటమి సుమారుగా 27 సీట్లు పక్కాగా గెలుస్తాయి. ఓపెన్ డిబేట్కి నేను రెడీగా ఉన్నా. మీరు రెడీయా? మీ అభ్యర్థులు రెడీయా? మీకుంది ఒక 5-6 సీట్లు ఈ రోజుకి హోరాహోరీ పోటీలో ఉన్నాయి. ఈ 5-6 సీట్లలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవగలరు అనే నమ్మకం మీ పార్టీ అభ్యర్థులకు ఎవరికైనా ఉందా? ఏమని చెప్పి మీరు మీ పార్టీ అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ తరపున నిలబడే ఈ 32 నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ అభ్యర్థులు ఏమని చెప్పి ప్రజలను ఓటు అడుగుతారు? ఏమని చెప్పి అడుగుతారు? ఈ రాజధాని ప్రాంతంలో ఈ రాజధాని తీసేస్తాం, మీరు రెడీగా ఈ రాజధాని తీసేస్తాం, మాకు ఓటేయండి అని అడుగుతారా? లేదు ఈ రాజధాని శ్మశానం చేస్తాం, మీరు ఓటేయండి అని అడుగుతారా? లేదు ఇక్కడ వలస కూలీలు ఉన్నారు, లేకపోతే కూలీలు ఉన్నారు, వీళ్ళకి పని లేకుండా చేస్తాం, రోజువారీ చేసుకునే పనులు ఎవరైతే ఉన్నారో ఈ ప్లంబింగ్ పని వాళ్ళు కానీ, కార్పెంటరీ పని, సెంటరింగ్ పని, పెయింటర్సు, వీళ్ళందరికీ పని లేకుండా చేస్తాం, మాకు ఓటేయండి అని అడుగుతారా? ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా 28 రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలంత అమాయకులని మీరు అనుకుంటున్నారు. రానున్న 20 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి, రాజధాని ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని భారతదేశం మొత్తం మీద, భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఒక 5 ఏళ్ళు
ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు తీసుకున్న అన్యాయమైన డెసిషన్ వల్ల రాజధాని లేకుండా, ఎక్కడైనా మనం 5 ఏళ్ళు ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా మనం చూసామా? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈరోజు ఆంధ్ర పరువంతా బయట రాష్ట్రాల్లో కానీ బయట దేశాల్లో కానీ పరువు తీసిన ఘనత మీదే. ప్రజలందరూ అమాయకులు అనుకుంటే రాయలసీమ ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, అలాగే సెంట్రల్ ఆంధ్రలో ప్రజలందరూ ఇదన్నీ గమనిస్తున్నారు. రేపు రానున్న 28 రోజుల్లో మిమ్మల్ని ఓటు రూపాన గద్దెదించడానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి, మీరు నిద్ర లెగిస్తే మీరు ఏం చెప్తున్నారు? నిద్ర లెగిస్తే పెత్తందారి వ్యవస్థ అంటారు. పెత్తందారి వ్యవస్థ అని చెప్తూ పేదోడికి నేను అన్నీ చేస్తున్నానని చెప్పి ఒక ఫేక్ ప్రచారాన్ని చేయడం స్టార్ట్ చేశారు మీరు. రాజధాని వర్సెస్ రాజ్మహల్. రాజధాని 2014 నుంచి 2019 దాకా బ్రహ్మాండమైన సెక్రటేరియట్ కట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బ్రహ్మాండమైన సెక్రటేరియట్ కట్టాడు, హైకోర్టు కట్టాడు, అలాగే అసెంబ్లీ కట్టాడు. ఎన్నో చెన్నై నుంచి ఎస్ఆర్ఎం లాంటి, విట్ లాంటి, అమృత లాంటి ఆర్గనైజేషన్స్ వచ్చినాయి ఈ ప్రాంతానికి. ఎయిమ్స్ని తీసుకొచ్చాడు. ఈ ఐదేళ్లలో ఆయనున్న 5 ఏళ్ళలో 2019 నుంచి ఈ రాజధాని ప్రాంతంలో కొన్ని వేల కోట్లు పెట్టి డెవలప్ చేశారు. మీరేంద్రా చేసింది? ఈ 19 వచ్చారు, మీరేం చేశారు? మీరేంద్రా చేసిందంటే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తాం, 5 ఏళ్ళలో 15 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పి ఒక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేశారు. అవి ఎన్ని అయినాయో తెలియదు, కానీ మీరు మాత్రం ఒకటి స్టార్ట్ చేసుకున్నారు. ఇది ప్యాలెస్. ఈ ప్యాలెస్ ఎవరిదిరా అంటే విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజ్మహల్. ఇందాక అదే నేను చెప్పింది, రాజధాని వర్సెస్ రాజ్మహల్ అని. ఈ రాజ్మహల్ ప్రత్యేకతలు ఏందిరా అంటే దీనికి 4 బ్లాకులు చేశాడు ఈయన. ఒకటి గజపతి అని పేరు పెట్టాడు, ఒకటి కళింగ అని పేరు పెట్టాడు, ఒకటి వంగ అని పేరు పెట్టాడు. ఈయన ఉండే బ్లాక్ పేరు విజయనగర. అంటే ఈయన చెప్పే ప్రతి మాట పెత్తందారి వర్సెస్ పేదోడు. ఈయన విజయనగరం సామ్రాజ్యంలాగా విజయనగరాన్ని పేరు పెట్టుకున్నాడు. ఈ 4 బ్లాకులు కన్స్ట్రక్షన్ ఎంతో తెలుసా? సుమారు 2 లక్షల ఎస్ఎఫ్టీ. ఏ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికైనా 2 లక్షల ఎస్ఎఫ్టీ బంగ్లా ఉందా? ఈవెన్ ప్రధానమంత్రి గారికి ఉందా? ఈ 2 లక్షల ఎస్ఎఫ్టీ బంగ్లా కట్టి దీనిలో అత్యాధికంగా అందరూ పేదవాడి ఇల్లేమో 1,80,000తో ఇలా కట్టాలా. కానీ ఈ బంగ్లాలో ఉన్న వింటేజ్ ఫ్యాన్ ఖరీదు సుమారు 2 లక్షలు. మీరు వాడుతున్న కమోడ్ విలువ 15 లక్షలు. సుమారుగా 10 షాంగ్లియర్లు ఉన్నారు. ఈ 10 షాంగ్లియర్ల విలువ ఒక్కోటి 6 లక్షలు, అంటే 60 లక్షలు షాంగ్లియర్ విలువ. ఇవన్నిటికన్నా ఘోరమైంది ఏందిరా అంటే పాపం మీరు కరెంటు పోతే జనరేటర్ యూజ్ చేసుకోవాలి. ఆ జనరేటర్ చాలా తక్కువ రేటు. ఎంత తక్కువరా అంటే ఈయన కరెంటు పోతే వాడుకోవడానికి జనరేటర్ విలువ ఎంత తక్కువ రేటు అంటే 10 కోట్ల రూపాయలు. ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ భారతదేశంలో 10 కోట్ల రూపాయలతో జనరేటర్ పెట్టాడా? 2 లక్షల ఎస్ఎఫ్టీతో సుమారుగా ఈయన నివసించడానికి అత్యాధునిక హంగులతో ఇండోర్ స్టేడియంసు, అలాగే ఈయన అవసరమైతే హెలీప్యాడు, ఈ 4 చెక్ పోస్టులు, 2 లక్షల బిల్టప్ ఏరియా, 5 ఎకరాల్లో బిల్టప్ ఏరియాలో 5 ఎకరాల్లో ఈయన 9 ఎకరాల స్థలం. మాట్లాడితే మీరు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? పెత్తందారి వర్సెస్ పేదవాడు. ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మీకన్నా పెత్తందారి ఎవరన్నా ఉన్నారా? ఇంకోటి, ఈ రాజధాని ప్రజలు
ఈ రాజధాని ప్రజలు గత ప్రభుత్వం వీళ్ళకి నిర్మాణంలో ఉండాలని చెప్పి, వీళ్ళకి అవసరాలకి ఏం కావాలని చెప్పి ఈ రాజధానికి సంబంధించిన భూములన్నీ ఇచ్చి ఫ్లాట్లు ఇస్తే ఈ ఫ్లాట్లన్నీ రద్దు చేసి మీరు అవసరానికి వేరే చాటిస్తానంటే పాపం ఆ రాజధాని ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళకున్న డబ్బుల్లో తులమో పొలమో వేసుకొని ఆ రాజధాని ప్రజలు హైకోర్టును ఆశ్రయిస్తే మీరే ఆ హైకోర్టు ఏం చెప్పింది? మార్చి 3వ తారీఖు 2022లో హైకోర్టు ఏం స్టేట్మెంట్ ఇచ్చింది? రాజధానికి ఆ రోజు ప్రభుత్వంతో రాజధాని రైతులకి ఆ రోజు ప్రభుత్వంతో ఏదైతే ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందాలన్నీ రైతులకి ఇమ్మని, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు రోడ్స్ డెవలప్ చేసి రైతులకి ఇమ్మని చేస్తే చివరికి ఆ హైకోర్టు ఆటను కూడా మీరు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వెళ్ళినా సరే పాపం ఆ రైతులు సుప్రీంకోర్టు కూడా వెళ్ళినారు. ఈ రైతుల బాధ, ఈ రైతులు సంబంధించిన ప్రతి సమస్య, ప్రతి ఇది మీకు రానున్న 28 రోజుల్లో మిమ్మల్ని ఓడించి సమాధానం చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా ఏదంటే అడగండి. రాజధాని అవసరం లేదు అని ఒక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒకటే చెప్పకపోతున్నా, న్యూయార్క్ నగరం లేకపోతే అమెరికా అనే దేశమే లేదు, లండన్ నగరం లేకపోతే బ్రిటన్ అనే దేశమే లేదు, చివరికి మన హైదరాబాద్ నగరం లేకపోతే తెలంగాణ లేదు. ఇదొక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని అవసరం లేదు. ఈరోజు బయట రాష్ట్రాల్లో మన పరిస్థితి ఎలా ఉందిరా అంటే, ఇంత ముందుల ఆంధ్ర కుర్రోళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఎవరైనా సరే చాలా తెలివిగలవాళ్ళు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళైనా బతకగలరు అనే స్టేజ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అంట ఈరోజు ఏం చేశాడరా అంటే, ప్రతోడు ఆంధ్రవాడు అంటే జాలిగా దీనంగా చూసే స్థాయికి తీసుకొచ్చాడు. బయట రాష్ట్రాల్లో కానీ బయట దేశాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ పదువునంతా సర్వనాశనం చేశారు. అందుకనే రానున్న 24 రోజుల్లో ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ సంసిద్ధమై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, ఫేక్ వీడియోలు ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా ఎట్లా తయారయ్యారంటే, పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో, ఆ వీడియో నేను చూపిస్తాను, నిన్న సభలో ఆయన అన్న మాట ఏంది? రోజు మీ ప్రచారాలకి మనిషికి 800 తీసుకొచ్చి 800 ఇచ్చి మందు బిర్యానీ ప్యాట్ ఇచ్చి జనాలను దోలుతున్నారు అన్నారు. ఈ వైసీపీ సోషల్ మీడియా ఏమని ప్రచారం చేస్తుంది? వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు గారు ఆ వీడియో ఉందా? చంద్రబాబు నాయుడు గారు నీకుంది కూలీలే అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం చేస్తుంది. ఈ వైసీపీ సోషల్ మీడియా ఇదే కాదు, మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా ఒక ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. ఏమని? అక్కడ వర్మ గారిని చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేస్తున్నారని అని వాట్సాప్ గ్రూపులో తిప్పుతున్నారు. ఇదే కాకుండా ఎంత అన్యాయంగా పురంధేశ్వరి గారు పాపం ఆయనకి ఆమెకు సంబంధమే లేదు. కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ని 4% రద్దు చేస్తాం అనేది ఒక ప్రచారం, ఫేక్ ప్రచారం చేశారు. పాపం ఆమె మొన్న రంజాన్ శుభాకాంక్షలు చెప్తా అసలు నాకు సంబంధమే లేదు, నేనెందుకు చెప్తాను ఆ మాట అంది. తస్మా జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒకటే చెప్పబోతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, మన పార్టీలో ఉన్న మన టీడీపీ సోషల్ మీడియాకి కానీ, జనసేన సోషల్ మీడియాకి కానీ, బీజేపీ సోషల్ మీడియాకి కానీ ఈ 28 రోజులు
రకరకాల ఫేక్ న్యూస్లు, రకరకాల విన్యాసాలు, రకరకాల డ్రామాలు, రకరకాల కాన్సెప్ట్లు తీసుకొని వైసీపీ వస్తుంది. మీరు దయచేసి మా ప్లాట్ఫామ్ ఉంది, మా టీడీపీ సోషల్ మీడియా ఉంది, మా టీడీపీ పేజీలు ఉన్నాయి, దానిలో లేకపోతే జనసేన పేజీలో, బీజేపీ పేజీలో దానిలో వచ్చిన దాన్నే మీరు దయచేసి నమ్మండి. ఇలా వాట్సాప్ గ్రూపుల్లో ఇటువంటి ఫేక్ మీడియాల్లో ప్రచారం చేసి అన్ని ప్రాంతాల మధ్యన, మతాల మధ్యన, కులాల మధ్యన విద్వేషాలు లేపి దాన్ని ఓటు రూపాన్ని మలుచుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద స్క్రిప్ట్ రెడీ చేశాడు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఆ స్క్రిప్ట్లో, ఆ డ్రామాల్లో మీరు పడవద్దు. మాకు సంబంధించి మేము ఏదన్నా ఇష్యూ ఉంటే మా పేజీలో మేము పోస్ట్ చేస్తాం, మా ప్రజలందరికీ తెలియజేస్తాం. ఇటువంటి ఫేక్ న్యూస్ని నమ్మొద్దని తెలియజేసుకుంటూ, ఈ 28 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీన్ని ఆపటం ఎవరు సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు చెప్పిన ఏదైతే ఈ కేజీఎఫ్ కాన్సార్ బంగ్లా ఉందో, ఈ బంగ్లాలోకి వెళ్ళగలడని జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉందా? ఆయనకి తెలుసు ఈ ప్రభుత్వం కూలబోతుందన్న సంగతి అందరికన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై టీడీపీ. మా పార్టీ కన్నా వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉందంటే, వైసీపీ సోషల్ మీడియాకి కొన్ని 100 కోట్లు ఫండ్ చేస్తుంది అనా. ఈ 100 కోట్ల ఫండ్ ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో ప్రజలందరూ తెలుసు. మా నాయకుడు ఎవరైతే మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ గారు కానీ సోషల్ మీడియాలో ఏదైతే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందో ఆ సబ్జెక్ట్నే పోస్ట్ చేయమని, ఇలా ఫేక్ ప్రచారాలు ఒక నాకు తెలిసి ఈ భారతదేశంలో ఒక సోషల్ మీడియాకి సుమారు ఇన్ని 100 కోట్లు బడ్జెట్ ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మా టీడీపీ పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ, లేకపోతే బీజేపీలో కానీ సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా ప్రజలు, కార్యకర్తలే ఈ సోషల్ మీడియాని రన్ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీలో సోషల్ మీడియాని ఎవరు రన్ చేస్తున్నారు, దాని పట్ల దానికి ఎంత బడ్జెట్ ఉంది, 150 యూట్యూబ్ ఛానల్స్ ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా కొనగలదండి? 150 యూట్యూబ్ ఛానల్స్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈ రీసెంట్ 2.5 ఏళ్ళలో కొంది. నేను అదే చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా తస్మా జాగ్రత్త. ఒకదానికి సంబంధం ఉండదు. ఎటు నుంచి ఎటు తీసుకెళ్తారో, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గొడవైందని ఒక ఫేక్ వీడియో వదులుతారు, నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి గొడవైందని ఒక ఫేక్ వీడియో వదులుతారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా ఏ సంబంధం లేకుండా మీ సభలకి, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి కూలోళ్ళు వస్తారని ఒక ఫేక్ లిప్ మాపింగ్ చేసి వదిలేరు. ఆయన అన్నది ఏంది, మీరు చేస్తుంది ఏంది? ఇది ఏందిరా అంటే ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన, మతాల మధ్యన విద్వేషం లేపి దీన్ని ఓటు రూపాన్ని మలుచుకొని గెలవాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చోళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు? రానున్న 28 రోజుల్లో ఓటు రూపాన మీకు బుద్ధి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రెడీగా వెయిట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.